జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న బోర్ డ్రిల్లింగ్, ఇతర పనులను పరిశీలించనున్నారు. శ్రీకాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేరున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం కాటారంలోని నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సభావేదికపై నుంచి రెండో విడతపై రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మంత్రి తుమ్మల నస్తూర్పల్లిలో సీఎం సభ ఏర్పాటును మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న బోర్ డ్రిల్లింగ్, ఇతర పనులను పరిశీలించనున్నారు. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం కాటారంలోని నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సభావేదికపై నుంచి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మంత్రి తుమ్మల నస్తూర్పల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బ్యారేజీ పునరుద్ధరణ పనుల పరిశీలన ఎలా జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్ లావణ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు 20వ తారీఖు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతానికి అయితే తన నివాసం నుండి బయలుదేరి 2 గంటల వరకు బేగంపేట విమర్శనానికి వెళ్లి అక్కడి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఆ తదుపరి అక్కడి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోసి సుమారు 13 జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు నిర్మించబోదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కూడా తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే గోదావరి ప్రాణహిత నదుల సంగమం వద్ద మేడిగడ్డ అంటే లక్ష్మి, అన్నారం, సరస్వతి, సుందిల్ల, పార్వతి టీఎంసీల చొప్పున 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం దీని ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన తెలంగాణలో 13 జిల్లాల గుండా 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని చెప్పుకోవచ్చమ్మా. మొత్తం 25 రిజర్వాయర్లు, 5 పాతవి, 20 కొత్తవి. ఇవి అన్నిటిని నీరు నిల్వ చేసే పరిస్థితి ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వంటి ప్రదేశాల్లో అత్యాధునిక పంపింగ్ వ్యవస్థలు 139 మెగావాట్ల సామర్థ్యం గల బహుళీ మోటార్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు జూన్ 21, 2019 తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది తెలంగాణలోని కిరీటంగా వ్యవసాయ రంగానికి ఒక కల్పతరుపుగా పరిగణించబడుతుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి నివేదిక అయితే ఇందులో అంటే పొందపరిచిన వివరాలను బట్టి అయితే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన దానిలో 3, 20, 19, 21 7 బ్లాక్ లో 3 పిల్లర్స్ అయితే కుంగిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకు ఆయకట్టు నీరందించే ప్రయత్నం కోసం అయితే ఈ ప్రాంతానికి అయితే ఈ రోజు సీఎం రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో 18 లక్షల ఎకరాల పైగా కొత్త సాగునీరు అందించిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం మరియు పరిసర తాగునీటి అవసరాల కోసం అయితే ఈ నీరుని ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు పరిసరాల్లో జలక్రీడలు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, నెక్స్ట్ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీ పనులు పూర్తిగా జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు రైతు బంధు సంబంధించిన రైతుల అకౌంట్ లోకి అయితే ఖాతాలు కూడా ఈ రోజు అకౌంట్లలో డబ్బులు వేయడానికి సీఎం రేవంత్ అయితే వేయడానికి పూనుకోవడం జరిగింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.